నేటి పంచాంగం వివరణ డిసెంబర్ 27, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణయానం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. తిథి ద్వాదశి రాత్రి 2:24 వరకు, నక్షత్రం విశాఖ రాత్రి 8:18 వరకు, యోగం ధృతి రాత్రి 10:30 వరకు, కరణం కౌలవ మధ్యాహ్నం 1:36 వరకు, తదుపరి తైతుల రాత్రి 2:24 వరకు, వర్జం రాత్రి 12:46 నుండి 2:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9:43 వరకు, తిరిగి మరల మధ్యాహ్నం 12:39 నుండి 1:23 వరకు, రాహుకాలం ఉదయం 10:55 నుండి మధ్యాహ్నం 12:17 వరకు, యమగండం మధ్యాహ్నం 3:01 నుండి సాయంత్రం 4:24 వరకు, అమృతకాలం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:34 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:39 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:12 నుండి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:48 సూర్యాస్తమయం సాయంకాలం 5:46. తదుపరి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. సంఘంలో ప్రముఖుల ఆదరణ అనేది పెరుగుతుంది. విలువైన వస్తువులను, వస్త్రాలను పొందుతారు. ఇక ఈరోజు నూతన ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే నిరుద్యోగులు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం మీకు కొండంత అండగా ఉంటుంది. వేడుకలకు డబ్బును వెచ్చిస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులను ఈరోజు అధిగమిస్తారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మరింత సాఫీగా ముందుకు సాగుతాయి. ఇక ఈరోజు స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరును చాటుకుని పేరును గడిస్తారు. ఇక పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు అనేవి దొరుకుతాయి. ఇక విద్యార్థులకు ఊహించని అవకాశాలు దగ్గరగా వస్తాయి. ఇక మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అయితే కొంతవరకు నిరుత్సాహపరుస్తాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వృధాగా మిగిలిపోయే అవకాశం కనిపిస్తున్నందున ముఖ్యమైన కార్యక్రమాలపై మాత్రమే దూర ప్రయాణాలకు సిద్ధమవ్వండి. ఇక ఈరోజు ఇంట బయట ఒత్తిడిలు ఎదుర్కొనే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇంట బయట వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది. ఇక ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. ఇక వాహనాలను, భూములను ఎవరైతే కొనుగోలు చేయాలని చూస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఉత్సాహంగా గడిచిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని మార్పుల వలన సంతోషం కలుగుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యొక్క అంచనాలు నిజం చేసుకుని ఊరట చెందుతారు. ఇక విద్యార్థులు తమ సత్తా చాటుకుని తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు మహిళలకైతే ఆనందదాయకంగా గడుస్తుంది. వృషభ రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి.
ఇక ఈరోజు మిథున రాశి వారు ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులన్నింటిలో కూడా శ్రమాధిక్యత అనేది కలుగుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట సమస్యలు ఎదురై కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ముఖ్యమైన పనులలో అనుకోని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అటు ఇటుగా ఉంటుంది. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టుల విషయంలో కొంత సమస్యలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారో ఆ ప్రయత్నాలు వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొంతమేర లాభాలు అనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పనిభారం అనేది తప్పకపోవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు కొత్త వివాదాలు ఎదురై ఇబ్బంది పెడతాయి. ఇక విద్యార్థులు శ్రమకు వచ్చిన ఫలితం మాత్రం దక్కకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఆలోచనలు స్థిరంగా ఉండక మానసిక అశాంతికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నందున కుటుంబ సభ్యుల సహకారం మీకెంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రులతో సఖ్యత అనేది కలుగుతుంది. కొన్ని పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట బయట అందరిలోనూ మీరంటే గుర్తింపు లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో రాణిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు ఈరోజు మీకు లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారు ఉన్నతాధికారుల అనుగ్రహాన్ని పొందుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు సన్నిహితులతో స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రాంతముల నుండి ఆహ్వానాలని అందుకునే అవకాశం అయితే ఉంది. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. అలాగే సేవా కార్యక్రమాలలో మీ వంతు పాత్రను పోషిస్తారు ఈరోజు. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. బంధువులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే వ్యాపారవేత్తలు చేస్తున్నారో అవి విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు కొన్ని విజయాలనేవి చేకూరుతాయి. కర్కాటక రాశిలోని విద్యార్థులు తమ సత్తాను చాటుకుని ముందుకు సాగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించినట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన వ్యవహారాలలో కొంత అవంతరాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన మార్గ అవరోధాలు అయితే కలుగుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఊహించని మార్పులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ప్రయాణాల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త రుణాలు చేసే అవసరాలను తెచ్చుకుంటారు. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులు దక్కించుకునే విషయంలో డీలా పడతారు. ఇక ఈరోజు సింహరాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలపై రాజీ పడరాదు. కృషి పట్టుదల ఖచ్చితంగా చూపించాల్సిందే. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడుల్లో మరింత నిదానం పాటించాలి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు అనుకోని విదేశీయానం అయితే చేస్తారు. విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది ఎదురవుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు సమస్యలు తొలగి కొంత ఊరట చెందుతారు. ఇక కన్యా రాశి వారికి ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఇక వివాదాలు కొన్ని పరిష్కరించుకుంటారు. భూములను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటించడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ఇక ప్రముఖుల పరిచయం సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు డబ్బులకైతే ఎలాంటి లోటు లేకుండా గడిచిపోతుంది. కుటుంబంలో అందరిలోనూ సంతోషం అనేది కనిపిస్తుంది. ఇక కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే మెరుగైన పరిస్థితి అనేది ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. మహిళలు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది అందుకుంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి మీరు బయటపడవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది కనుక మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఈరోజు తులారాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక తులారాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా చెప్పుకోదగ్గ సూచన. ఇక ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొన్ని చిక్కులను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా కొంత ఇబ్బందికర కాలమే అని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వాటిలో కొన్ని అవంతరాలను ఎదుర్కొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత ఆలస్యం అనేది జరుగుతుంది. ఇక నిర్ణయాలు తీసుకునే ముందు మరింత ఆలోచించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక బంధువులతో విభేదాలు నెలకొని ఇబ్బంది పడతారు. ఇక ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి కృషి కొంత వృధాగా అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరుల బాధ్యతలను సైతం మీద వేసుకొని ఇబ్బంది పడతారు. ఇక పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడులు అధికమయ్యే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే మహిళలు కుటుంబ సమస్యలతో నిరాశ చెందుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే నూతన ఉద్యోగ యత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగ అవకాశాలు అనేవి అధికంగా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రముఖులతో పరిచయం విస్తృతమవుతుంది. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలతో ఒత్తిడిని అధిగమిస్తారు. అలాగే ఈరోజు బంధువులను కలుసుకొని కుటుంబ వ్యవహారాలను చర్చిస్తారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఒక అభిప్రాయానికి వస్తాయి. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నంలో ఊహించని రీతిలో దక్కించుకుంటారు. సమాజంలో గౌరవం విశేషంగా పెరుగుతుంది. అందరికీ ఈరోజు స్నేహహస్తాన్ని అందిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణపై మరింత శ్రద్ధ అనేది కనబరుస్తారు. ఇక సాంకేతిక నిపుణులకు, వ్యవసాయదారులకు గతంలో కంటే మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. ఇక ఈరోజు
వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఇక విద్యార్థులకు నూతన విద్య అవకాశాలను లభిస్తాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారితో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలను చర్చిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట అనుకూలమైన మార్పులను పొందుతారు. అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబంలో అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆర్థికంగా గతంలో కంటే మరింత మెరుగైన పరిస్థితిని చూస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యాల నిర్వహణలో ముందడుగు వేస్తారు. అలాగే కొన్ని క్లిష్టమైన సమస్యల నుండి కూడా ఈరోజు గట్టెక్కగలుగుతారు. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ముఖ్యమైన విషయాలపై కుటుంబ సభ్యులను సంప్రదిస్తారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత లాభసాటిగా ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు ఒక పిలుపు ఊరటనిస్తుంది. ఇక విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా మహిళలకు విశేషమైన గౌరవం దక్కుతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు గణపతిని అర్చించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న చికాకులు తొలగిపోయి ఊరట చెందుతారు. ఇక ధనపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇక కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అనారోగ్య సమస్యలు కొంత వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే మకర రాశి వారికి ఈరోజు వృధా ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నందున తగిన విధంగా సంసిద్ధంగా ఉండండి. ఇక ఈరోజు మకర రాశి వారికి దైవచింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. అలాగే మకర రాశి వారి ఈరోజు బంధువుల నుండి శుభవార్తలను అందుకుని సంతోషంగా ఉంటారు. ఆస్తి విషయాలలో ఉన్న చికాకులు అధిగమించి లాభాన్ని పొందుతారు. ఈరోజు కుటుంబంలో విశేషమైన గౌరవం దక్కుతుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న రీతిలో సాగుతాయి. ఇక నూతన వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేయాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కొంత ఫలిస్తాయని చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ సత్తా చాటుకొని లాభాల బాటల్లో నడుస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు, క్రీడాకారులకు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. విద్యార్థులకు ఊపిరి పీల్చుకునే సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక వికాసం పెరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే మిత్రులతో మాట పట్టింపులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తున్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పరుస్తాయి ఈరోజు. ఇక నూతన రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు కొంతవరకు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు చేపట్టిన ముఖ్యమైన పనులన్నీ కూడా కొంత మందగిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం అనేది కనిపించక ఇబ్బంది పడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి కుటుంబంలో మరిన్ని చికాకులు ఎదురవుతాయి. మిత్రులతో, బంధువులతో విభేదాలు అనేవి కలుగుతాయి. ఇక దూర ప్రయాణాలు హఠాత్తుగా చేయవలసిన అవసరమైతే రావచ్చు. ఆదాయం కంటే ఖర్చులు అధికమై ఎటు పాలుపోని స్థితిలో ఉంటారు. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే తొందరపాటు మాటల వల్ల కూడా కొంతమంది ఆప్తులను దూరం చేసుకునే అవకాశం ఉన్నందున మాట అదుపులో పెట్టుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు.
ఇక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ ఆహార నియమాలపై దృష్టి సారించడం మేలు చేస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో కొంత నిరాశ చెందే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పడ్డ శ్రమకి తగిన ఫలితం కనిపించక ఇబ్బంది పడతారు. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ముఖ్యమైన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక నూతన వాహన యోగం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ జీతభత్యముల విషయంలో శుభవార్తలను అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మీనరాశి వారి ఈ రోజుకి అదనపు రాబడి అనేది సమకూరుతుంది. అలాగే ఆప్తుల నుండి మరింత సహాయాన్ని అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. అలాగే ముఖ్యమైన చర్చలు చేసి ముఖ్యులతో అవి సమస్య నుండి బయటపడగలుగుతారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యల నుండి ఎట్టకేలకు బయటపడగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు అమలుపరచగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ విషయంలో ఉన్న ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు మరింత సంతోషదాయకమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు దేవీ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.